టాలీవుడ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ రెడ్డి 3 సార్లు చనిపోయాడు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. మొదటిసారి గుండెపోటుతో మృతి, రెండోసారి తలకైన గాయంతో మరణం, మరి మూడోసారి మళ్లీ సహజ మరణం. ఈ 3 నిపుణులైన డాక్టర్లు తేల్చిన నిజాలు, కాకి రికార్డుల్లో నమోదైన నగ్న సత్యాలు. మరి మనం దేన్ని నమ్మాలి? అనిల్ రెడ్డి మరణానికి ఏది కారణం? అతను మరణించిన ఏప్రిల్ 21 నుంచి ఇవాల్టి వరకు తీరని సందేహం ఇది. టీవీల్లో క్రైమ్ బులెటిన్స్ ని రక్తి కట్టిస్తున్న ఆసక్తికరమైన కథనం, మృతుడి కుటుంబీకులకు, హైదరాబాద్ కాకీలకు నిద్ర పట్టకుండా చేస్తున్న అంతు పట్టని హత్య నేపథ్యం. అనిల్ ఫియాన్సీ తీరు మీద అతని తల్లికి సందేహం. పెళ్లి తేదీ వాయిదా కోసం ఒత్తిడి చేసినట్లు ఆమె దగ్గర ఆధారం ఉంది. అనిల్ సోదరుడు, స్నేహితులు చెప్తోంది కూడా ఇదే. మా డౌట్ కూడా డే 1 నుండి నాకు డౌట్ అండి. అనిల్ది న్యాచురల్ డెత్ కాదు, 100% ఏదో జరిగింది. దానికి సాక్ష్యం పక్కనున్న శాలిని. గాంధీ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ డాక్టర్ అనిల్ది సహజ మరణం కాదంటూ తేల్చేశారు. తలకు దెబ్బ తగలడమే అనిల్ మృతికి కారణమని, మృతదేహంలో అంతర్గతంగా గాయాలున్నాయంటూ అతనిచ్చిన అటాప్సీ రిపోర్ట్ చెప్పే సారాంశం. తొలి రిపోర్ట్లోని అనుమానాల మీద క్లారిటీ కోసం నార్సింగి పోలీసులు ఇంకో పోస్ట్ మార్టం కావాలనుకున్నారు. ఈసారి ఆ బాధ్యతను ఉస్మానియా ఆసుపత్రి మీద పెట్టేశారు. అనిల్ మృతదేహాన్ని మళ్లీ తవ్వి తీసి రెండోసారి కోసి కుట్టేసిన ఉస్మానియా పాథాలజిస్ట్ నారాయణ రెడ్డి తన పరిశోధన వేరే రకమైన ఫలితాలు ఇచ్చిందన్నారు. మెదడులో నాళాలు చిట్లి రక్తస్రావం కావడంతో అనిల్ కి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిందని, ఇది న్యాచురల్ డెత్ తేల్చేశారు. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు రిససిటేషన్ చేస్తారు, సిపిఆర్ అని చేసి రిససిటేషన్ చేసినప్పుడు అన్ని కేసుల్లోనూ ఉంటాయి. అన్ని కేసులు అంటే ఇప్పుడు ఆయన అనిల్ రెడ్డి మర్డర్ అంటారా లేదంటే న్యాచురల్ డెత్ అంటారా? అంటే మర్డర్ అని చెప్పడానికి మటుకు దెర్ ఇస్ నో పాజిటివ్ ఎవిడెన్స్. అంటే డైరెక్ట్ గా న్యాచురల్ డెత్కి ఎక్కువ పాజిటివ్. పుట్టుకతోనే ఈ లోపం ఉందని, జీవితంలో ఒకే ఒక్కసారి ఇలా జరుగుతుందని, అనిల్ అలాగే చనిపోయాడని ఫైనల్ అటాప్సీ రిపోర్ట్ చెప్పింది. మెదడు మీదున్న రక్తస్రావాన్ని చూసి గాంధీ డాక్టర్లు దాన్ని గాయంగా పొరపడ్డారని కూడా ఆ రిపోర్ట్లో రాసింది. పొరపాటు చిన్నదే కావచ్చు, కానీ దాని ఫలితం ఎన్ని పరిణామాలకు దారితీస్తుంది, పోలీసులకు ఎన్ని కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతుంది, ఎందరు అమాయకుల్ని దోషులుగా నిలబెడుతుంది. ఇవి ఉత్పన్నమయ్యే కొత్త ప్రశ్నలు. అసలు పొరపాటు చేసే హక్కు ఒక డాక్టర్లకు తప్ప ప్రపంచంలో అందరికీ ఉంటుంది. వాళ్ళు చేసే పొరపాటు అంత విలువైందని దాని అర్థం. పోస్ట్ మార్టం చేసే పద్ధతి ఒకటే అయినా రిపోర్ట్ దగ్గర మాత్రం గాంధీ డాక్టర్లకు, ఉస్మానియా డాక్టర్లకు పొంతన ఉండకపోవడం దారుణం. ఇప్పుడు ఉస్మానియా నిపుణులు ఇచ్చిన నివేదికను మాత్రం ఎలా విశ్వసించడం? అందుకే అనిల్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ఆ డాక్టర్ల తికమక రిపోర్టులే ఈ అంతులేని అయోమయానికి కారణమంటే ఎవరు మాత్రం కాదనగలరు? యూపీ సర్కార్ని ఇబ్బంది పెట్టిన ఒక రేప్ కేసులో సెకండ్ పోస్ట్ మార్టం తర్వాతనే క్లారిటీ వచ్చింది. ఒక టీచర్ను, గ్రామ పెద్దను జైలు పాలు చేసిన ఉదంతంలో మృతురాలి మీద అత్యాచారం జరిగిందని తొలి పోస్ట్ మార్టం తేలిస్తే కానే కాదంటూ రెండోసారి జరిపిన పోస్ట్ మార్టం నివేదిక రాసిచ్చింది. కాస్త వెనక్కెళ్లి క్రైమ్ రికార్డులు బయటికి తీస్తే ఇటువంటి ఉదంతాలకు లెక్కే లేదు. రెండోసారి జరిగే పోస్ట్ మార్టంను మాత్రం ఎలా నమ్మగలమన్న సందేహాన్ని కూడా తోసిపుచ్చలేం. అందుకే
రెండోసారి జరిగే పోస్ట్ మార్టంను కెమెరాలో బంధించాలన్న నిబంధన తరచూ వినిపిస్తుంది. లాకప్ డెత్ కేసుల్లో అయితే పోస్ట్ మార్టం నివేదిక అత్యంత కీలకం. పోలీసుల నుంచి వచ్చే ఒత్తిళ్లు అటాప్సీ రిపోర్ట్ను తలకిందులు చేసిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. అందుకే కస్టడీలో చనిపోయిన వారి మృతదేహాల పోస్ట్ మార్టం విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ రూపొందించిన కొన్ని ప్రత్యేకమైన మార్గనిర్దేశకాల్ని డాక్టర్లు పాటించాల్సి ఉంటుంది. ఇన్ని నిబంధనలున్నా అవన్నీ పేపర్ మీద రాసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. కేసు తీవ్రతతో ప్రమేయం లేకుండా ప్రతి అటాప్సీ రిపోర్ట్ను స్వచ్ఛందంగా రూపొందించాలని మెడికల్ పుస్తకాల్లో రాసుంటుంది. మొత్తం పోస్ట్ మార్టంనంతా హెల్పర్ సాయంతోనే జరిపించే డాక్టర్లు మనకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా, వైజాగ్ కేజీ ఆసుపత్రుల్లో అయితే 6 బయటే కళేబరాలు కనిపిస్తాయి. దాదాపు సగం వరకు డీకంపోజ్ అయ్యాక గాని మృతదేహాల్ని బయటికి తరలించరు. డాక్టర్లదే కాదు, ఆసుపత్రి యాజమాన్యాలది కూడా నిలువెత్తు నిర్లక్ష్యం. అలాగని అందరూ డాక్టర్లని, అన్ని దవాఖానాల్ని కూడా తప్పుపట్టలేము. తమ వృత్తికున్న విలువను గ్రహించకుండా బ్రతికున్న వాళ్ల జీవితాలతో ఆటలాడుకునే కొందరు డాక్టర్ల గురించే ఇక్కడి మన బాధ. బాధితులకే కాదు, పోలీసులకు కూడా చిక్కుముళ్లు బిగించి చేతికిచ్చే పాథాలజిస్టులే ఇక్కడ కొత్త సమస్యలు. ఘటన జరిగి 3 నెలలు దాటుతున్న అయోమయం నుంచి బయటపడని అనిల్ కేసే దీనికి నిదర్శనం. చంపే డాక్టర్లు సరే, చనిపోయిన తర్వాత చంపేసే డాక్టర్లని ఏమనాలి?